జై సీతారాం. ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా కోటి పుణ్య దంపతులతో విశ్వ కళ్యాణం కోసం, విశ్వ శాంతి కోసం ఏక సమయ శ్రీ సీతారామ ఏకాత్మత కళ్యాణ మహోత్సవం గురించిన 4వ వీడియో ఇది. సమయం ఇంకా 22 రోజులు మాత్రమే ఉన్నది. ఈ వీడియోలో శ్రీ సీతారామ ఏకాత్మత కళ్యాణం అంటే ఏమిటో వివరిస్తాను. ఈ నెల అంటే మార్చి 19 నుండి పరాభవనామ నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రతి నూతన సంవత్సరం 9వ రోజు అంటే చైత్రమాసం శుద్ధ నవమి నాడు యావత్ భారతదేశం తరతరాలుగా ఎంతో వైభవంగా చేసుకుంటున్న హిందువుల మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. ఆ రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇళ్లలోనే కాక ఊరూరా వాడవాడల భక్తి ప్రపత్తులతో వైభవంగా జరుపుకుంటున్న పండుగ శ్రీరామనవమి. భద్రాచల పుణ్యక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటల అభిజిత్ లగ్న సుముహూర్తంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని టీవీలో అందరూ కలిసి వీక్షిస్తారు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటుంది మన వివాహ మంత్రం. మాంగళ్యం తంతునా నేనా విశ్వ కళ్యాణ హేతునా అంటుంది శ్రీ సీతారామ కళ్యాణ మంత్రం. అదే ముహూర్తానికి కోటి పుణ్య దంపతులు తమ ఎదురుగా ఉన్న సీతారాముల విగ్రహాలకు వివాహం జరిపిస్తారు. అంటే పుణ్యస్త్రీ సీతమ్మ వారి విగ్రహానికి మాంగళ్యాన్ని అలంకరిస్తారు. యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ సూచనలు అనుసరిస్తూ ఎదురుగా ఉన్న శ్రీ సీతారాముల విగ్రహాలు సాక్షిగా ఆ పుణ్య దంపతులు తామే సీతారాములుగా భావిస్తూ కంకణాలు ధరిస్తారు. నీవే నా రాముడివి, నేనే నీ సీతను అని భర్త చేతికి కంకణం కడుతుంది ఇల్లాలు. నీవే నా సీతవు, నేనే నీ రాముణ్ణి అని భార్య చేతికి కంకణం కడతాడు భర్త. అనంతరం మాంగళ్యం తంతునా నేనా విశ్వ కళ్యాణ హేతునా, మాంగళ్యం తంతునా నేనా లోక కళ్యాణ హేతునా, మాంగళ్యం తంతునా నేనా విశ్వశాంతి హేతునా అనే మంత్రంతో భార్య మెడలో మాంగళ్య ధారణ చేస్తాడు భర్త. అనంతరం ప్రసాదాన్ని దంపతులు ఒకరికొకరు తినిపించుకుంటారు. అలా ఆ దంపతులు సీతారాముల్లా ఆదర్శ దంపతులై నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందిస్తారు. అదే కోటి పుణ్య దంపతులు ఒకే సమయంలో నిర్వహించే శ్రీ సీతారామ ఏకాత్మత కళ్యాణ మహోత్సవం. జై హింద్, జై సీతారాం.